గట్టిగా మాట్లాడదాం. Hello everyone, welcome back to my channel Tejaswini Gowda. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous. So actually I రోజు గ్రాండ్ ఫినాలే షూట్ జరుగుతుంది. పొద్దున్న టైం లేదు, సో నేను యాక్చువల్గా రెడీ అయ్యేటప్పుడు అక్కడి నుంచే తీద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. సో చాలా రోజులు అయిపోయింది, నా వీడియోస్కి కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. బికాజ్ సమ్మర్ లోపల ఉండడం వల్ల ఆ టెన్షన్స్ వల్ల చాలా వీడియోస్ రాలేదు. ఇక్కడ నుంచి అయినా నేను యాక్టివ్గా ఉండాలని అనుకుంటున్నాను, ప్రతిసారి అనుకుంటా, బట్ ఈసారి నుంచి డెఫినెట్గా ఉంటాను. బికాజ్ ఫైనలీ అమర్ బయటకు వస్తున్నాడు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఫింగర్స్ క్రాస్డ్ ఏ పొజిషన్ వస్తుంది, ఏంటి విన్నర్ ఏంటి అనేది తెలియట్లేదు. సో ఏ పొజిషన్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ, బికాజ్ అంతా మీ చేతుల్లోనే ఉండింది, ఇంకా మీరే గెలిపించడం అని మీ చేతుల్లోనే ఉండింది. సో యా, బట్ అమర్ రావడం మాత్రం నాకు చాలా 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 ఎక్సైట్గా ఉంది. ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో కంప్లీట్గా చూడబోతున్నారు. అమర్ ఎంట్రీ కూడా చూడబోతున్నారు. సో ఎంత బిజీ ఉంటానో ఏంటో తెలియదు, అందుకే ఈ లంచ్ బ్రేక్లో ఈ వీడియో చేస్తున్నాను. లోపల అయితే మాకు ఫోన్స్ అలౌడ్ లేదు. సో ఇది రెండో రోజు అనమాట. మీకైతే టెలికాస్ట్ ఒకే రోజుల్లోనే వచ్చేస్తుంది. నిన్నైతే నేను హడావిడిలో నేను ఇంకా చేయలేకపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. అంటే టెన్షన్స్ కూడా అంతే బీభత్సంగా ఉంది నాకు. అసలు షూట్ మధ్యలో అంటే మీరు ఆల్రెడీ ప్రోమో అండ్ ఎపిసోడే చూసేసి ఉంటారు. రవితేజ గారు వచ్చినప్పుడు అయితే అసలు ఆ మూమెంట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ చాలా ఒక ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. ఏదో బయటికి వచ్చేస్తాడనే భయంతో కాకుండా రవితేజ గారి మీద నా పిచ్చి ప్రేమ వాడికి నా కంట్లో నీళ్ళు వచ్చేసింది. వాడంతా ట్రూగా జెన్యూన్గా బయటికి నేను వచ్చేస్తానన్నా, నాకు ఏటపోతూ ఏమవుతూ అని అంటుంటే ట్రూలీ నాకు ఒక సినిమా కోసం లేకపోతే నేను చెయ్యాలి అన్నతో అనే ఒక కోరిక కోసం అసలు అలా రావడం చూస్తుంటే నాకు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చేసింది. ఇట్ వాజ్ రియల్లీ అ స్పెషల్ మూమెంట్ ఫర్ అమర్ అండ్ ఫర్ అస్ ఆల్సో. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నిన్నైతే మొత్తం ఫుల్ డే టెన్షన్ ఉండే, ఈ రోజు కూడా టెన్షన్లోనే ఉన్నా, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి. కానీ ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే టాప్ 2 వరకు వచ్చాడు కదా అని ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది డెఫినెట్గా. సో మనమంతా కష్టపడింది, మనమంతా అమర్కి ఓటేసింది, వృధా అవ్వలేదనే ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. సో ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నిన్న ఇంకా మీరు చూసుంటారు ఎపిసోడ్లో 4 మెంబర్స్ ఎలిమినేట్ అయి వచ్చేసారు. ప్రతిసారి ఎలిమినేషన్ జరిగేటప్పుడు భయం ఉండింది, బట్ 4th ప్లేస్లో మనీ ఆఫర్ చేసినప్పుడు కూడా ఎక్కడ తీసేసుకొని వచ్చేస్తాడా అనే భయం వేసింది. 4th ప్లేస్ అంటే బేసికల్గా నాకు అమర్ 4th ప్లేస్లో రావడం నాకు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఒక టాప్ 3లో అయినా ఉండాలని నాకు ముందు నుంచే ఒక ఆశ కోరిక ఉండేది అనమాట. టు బీ ఫ్రాంక్ విన్నర్ అవ్వాలనే నాకు ఉంటుంది కదా ఆశ, అదే ఉంది. కానీ టాప్ 3 కన్నా ముందే ఎలిమినేట్ అయ్యి మాత్రం రాకూడదనే ఒక కోరిక అయితే ఉండింది. సో ఎక్కడ 4th ప్లేస్ అది కూడా చాలా టెన్షన్, కానీ గట్టిగా లేదు సార్ నేను ఎక్కడో విన్ అవుతాననే నమ్మకం నాకు ఉందని చెప్పి నువ్వు అనేసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే టాప్ 2లో ఉండడం, కానీ ఎంత భయం వేస్తుందంటే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి. సో అంతా ఓట్స్ బట్టి ఉంటుంది, బట్ ఏ ప్లేస్ అయినా నాకు ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. టాప్ 2లో ఉండడం కూడా గ్రేటే కదా ఆబ్వియస్గా. సో చాలా హర్డల్స్ ఫేస్ చేసుకొని ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడంటే రియలీ 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 గ్రేట్. అంటే ఈ గ్రాఫ్ అనేది చాలా గొప్పది. సో అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫైనల్గా హ్యాపీనెస్ ఏంటంటే కాసేపట్లో టాప్ 2 షూట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ అమర్ వచ్చేస్తాడనే ఒక హ్యాపీనెస్ అయితే నా ఫేస్లో మీరు చూడొచ్చు. నిన్న అయితే కంప్లీట్ టెన్షన్, ఈ రోజు అయితే అమర్ వస్తాడనే హ్యాపీనెస్. సో ఈ తర్వాత దీని తర్వాత అంటే అమర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా నా వల్ల వీడియో చేసి మాట్లాడడానికి అవుతుందో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఫుటేజెస్ అయితే కవర్ అవుతుంది, మీరు చూడొచ్చు. చూద్దాం నేను నా హ్యాపీనెస్ని షేర్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుందో లేదో అని చెప్పి. కానీ
ఇన్ని రోజులు ఎవరైతే అమర్ని సపోర్ట్ చేశారో, అమర్కి ఓటేశారో, ఈ ప్లేస్ వరకు తీసుకొచ్చి అమర్ని నిల్చోబెట్టారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అమర్ ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత ట్రోల్ చేసినా, ఏం చేసినా అమర్తో ఉన్నారు. సో అమర్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు, దానికి చాలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. I got all this potential just deep inside of me, but they hate when you're successful cause you try to be. They said that being just mental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off, wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from every. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. Plans are contagious. I attack that shit, I'm tenacious. And if you ain't, get the fuck out of my way then. I win like I won't regret it. I will fight until I get it. I look back one day from heaven and say damn I learned some lessons. And say damn I had no questions. I had fun in every second and the journey was a blessing, yeah. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming. Take a breath. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడ దాకా తీసుకొస్తారని అనుకోలేదు. ఇంకా ముందుకెళ్తాను, మిమ్మల్ని అందరినీ అలరిస్తాను. ఇది జస్ట్ బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టం మర్చిపోకండి. ఎవడు గుర్తున్నాయమ్మా. పోలే. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సపోర్ట్ చేశారు అండ్ చాలా యాక్టివ్గా ఉండలేకపోయాను యూట్యూబ్లో. బట్ మీకే తెలుసు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాము, కానీ ఫైనలీ ఒక ప్లేస్కి అయితే వచ్చాడు. చాలా హ్యాపీగా ఉంది. అన్ని నెగిటివిటీస్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా హ్యాపీ లైఫ్. అండ్ నాకు బిగ్ బాస్ అయిపోయిందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచే అన్ని పాజిటివ్సే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అమర్ అండ్ ఏదో నాతో కూడా ఉన్నందుకు. ఇప్పుడు సెలబ్రేషన్స్కి వెళ్ళిపోదాం. అందరికి పేరు పేరున Yeah.
అనుకోలేదు ఇక్కడ దాకా వస్తానని, ఇక్కడ దాకా వస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ దాకా తెచ్చారు. అంటే మన మాస్ మహారాజా వెంకటేశ గారు ఇన్స్పిరేషన్. తెలిసిందల్లా ఒకటే, సూటిగా మాట్లాడుతున్నాం. గెలిచాను. ఇది చాలు. సపోర్ట్ చేసిన ఆడపడుచులందరికీ చెప్తున్నారు. రాదు వస్తే వాడు మాట్లాడరా. ఒక్కడుగు, జస్ట్ ఒకే ఒక్కడుగు కొద్దిగా ఎక్కడికైనా వస్తావన్నా. మాట్లాడండి అబ్బాయి, ఏది తెలియదు. ప్లీజ్ కొద్దిగా కోఆపరేట్ చేయండి. వెనకాల ఉంటే ఏమవుతుంది? హోటల్ మీరే క్లారిటీ తీసుకోవచ్చు. వెనకాల ఉంటే ఫ్రీ ఇస్తారు. నాకు హోమ్ పడుతుంది. అసలు కోఆపరేషన్ అందరూ తీసుకోవచ్చు కదా. హాల్ పెద్ద హాల్.
అసలు నేను ఇంత ఎమోషనల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర. ఒక టైట్ హగ్, వన్స్ మోర్. లేదు బ్రో, ఇది బంగారం బ్రో, ఇది జనాలు తెలియదు అంతే బ్రో. ఊరికే అద్దాలు వాళ్ళు కొట్టారు అదే బ్రో, చెప్పు నెరే చెప్పు చాలా చాలా నల్లది బాబు. ఏం పట్టించుకోక మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.